హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనకు శ్వేతా శెట్టి అండ్ ప్రసన్న కుమార్ ఇద్దరు అయితే ఎలిమినేట్ అయ్యారు. సో అది మీకు ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా అనేది కూడా కామెంట్ చేయండి. సో ప్రసన్న కుమార్ గారు కనుక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఖచ్చితంగా సానుభూతి ఓటింగ్ అదంతా పడిపోతుందని చెప్పేసి కావాలని పంపించారేమో అనిపించింది. అట్లా ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చు. ఒకటి ఏంటంటే అతను బిగ్ బాస్కి సెట్ అవ్వడు, ఎందుకంటే అతని మెంటాలిటీ కూడా అది కాదు. అది కూడా నిన్న ప్రూవ్ అయింది మనకు. నిన్న ఎపిసోడ్లో కూడా ఎక్కువగా మాట్లాడలేడు పాపం, అంటే ఆర్గ్యుమెంట్ చేయలేడు అనమాట ఎదుటి వాళ్ళతో. అంటే సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్న పర్సను మళ్ళీ అక్కడికి వెళ్తే ఇవన్నీ ఎట్లా తట్టుకోలేడని కూడా పంపించచ్చు అని కూడా అనుకోవచ్చు. ఏదైనా చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే మెయిన్ అయితే అదే అండి, అతను ఒకటి సెట్ అవ్వడు. మళ్ళీ వెళ్ళినా కూడా అంటే అతనిది ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ కాబట్టి సానుభూతి ఓట్స్ పడతాయేమో, లేదు అంటే అందులో రకరకాలుగా ఆలోచించారేమో మేబీ. కానీ ఇన్ని రోజులు అయితే ఓటింగ్ పడింది కదా, మరి అయితే ఇదేంటి అంటే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఆల్రెడీ ఎలిమినేటెడ్. శ్వేతా శెట్టి ప్రసన్న కుమార్ ఇద్దరు ఎలిమినేటెడ్, ఇద్దరు ఎల్లో కార్డ్ వచ్చి వెళ్ళిపోయిందని ముందు నుంచే చాలా వరకు యూట్యూబ్ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది, ఈ రివ్యూస్ ఇవన్నీ చూసే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు, వాళ్ళకి ఇన్ని రోజులు ఓటింగ్ కూడా పడింది. మరి ఇప్పుడు ఇంకా 2 days ఇది ఓటింగ్ ఉంది కాబట్టి మరి ఈలోపు ప్రసన్న కుమార్ గారికి కనుక ఎక్కువ ఓట్స్ వీళ్ళందరిలో ఇప్పుడు టాప్ 5 ఎవరినైతే పంపించాలనుకుంటారో వాళ్ళకన్నా ఎక్కువ ఓటింగ్ పడితే ఏం చేస్తారు? ఓటింగ్ లైన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. మరి వీళ్ళకన్నా ఎక్కువ ఓట్స్ పడి ఉంటే ఏం చేస్తారు అనేది కూడా నాకు కొంచెం అర్థం కాలేదు. మరి ఏంటో వీళ్ళ ఆలోచనలు ఏంటో. లేదు అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు కదా జడ్జెస్, ముగ్గురు జడ్జెస్లో ఒక్కొక్కరికి నచ్చింది ఒక్కొక్కరిని పంపించేసేసి ఇంకా ఇద్దరిని ఓటింగ్ ద్వారా పంపుతారా అనేది కూడా నాకు అర్థం కాలేదు. పాపం శ్వేతా శెట్టిని చూస్తే కూడా కొంచెం బాధ అనిపించింది. కానీ అమ్మాయి ఈరోజు ఆ టాస్క్ షార్ట్ ఫుట్ ప్లేయర్ అంట. సో ఆ మూటల టాస్క్ కూడా సరిగా ఆడలేదు. నీకు ఆపర్చునిటీ వచ్చి కూడా నువ్వు ఆడలేదు. మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, ఎల్లో కార్డు ఉన్న వాళ్ళు బాగా ఆడండి అని చెప్పినా కూడా నువ్వు ఆడలేదు అని అని ఆమెను అంటుంటారు. బట్ ఏంటంటే ఆమెకు కూడా ఒక సాడ్ ఉంది, వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అంటే ఇదివరకు ఈ షో జరిగినప్పుడు కానీ తర్వాత చనిపోయారు, తర్వాత మా అమ్మని హౌస్లోకి తీసుకొద్దాం అనుకున్నా అని కొంచెం బాధ అనిపించింది అక్కడ. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఆడనోళ్ళు వాళ్ళే ఆడనోళ్ళు అని కాదు, ఇంకా ఆడనోళ్ళు కూడా ఉన్నారు. మన అనుషరత్నం ఉన్నది, దివ్య నిఖిత, వీళ్ళు కూడా అసలు ఏం ఆడలేదు. మన డిమాన్ పవన్ కూడా కొంచెం వీళ్ళకి ఫస్టే 3 గ్రీన్స్ ఇచ్చేసి తీసుకున్నారు అనిపించింది. సో వీళ్ళంతా ఆడింది ఏమీ లేదు. శ్రేయాకి కొంచెం ఆ అమ్మాయి కూడా చాలా టాలెంటెడ్ కాబట్టి అన్నింటిలో అంత చిన్న వయసులో అంత బాగా చేసింది. ఇప్పుడు ఆ వయసులో మనకు అంత టాలెంట్ ఉండిందో లేదో అమ్మాయి ఓకే, కానీ ఇప్పుడు ఆడని వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇప్పుడు వాళ్ళకంత దారుణం అయితే కాదు కదా అని కూడా అనిపించింది. సో ఇంకా ఏం ఆడారు ఇప్పుడు అనుష వీళ్ళైతే, ఆమెకైతే అసలు అవకాశాలను కూడా వాడుకోలేకపోయింది అనిపించింది నాకు. దివ్య నిఖిత అనుషరత్నం వీళ్ళిద్దరే నాకు మెయిన్గా అనిపించింది. ఇప్పుడు ఉన్న 15 మందిలో అందరూ అయితే ఆడలేదు కదా, ఎవరెవరికి అవకాశం వచ్చింది అంటే శ్రీజ అసలు రోజుకి తనకంటూ ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుంటుంది అబ్బా ఫస్ట్ నుంచి. అది బాగా అనిపించింది నాకు. అంటే ప్రతి దాంట్లో నేనున్నాను అంటే ఏదో ఒక ఇంపాక్ట్ తనపైన ఖచ్చితంగా క్రియేట్ చేసుకుంటుంది, ఆడుతుంది. ఖచ్చితంగా అమ్మాయి ఖచ్చితంగా వెళ్తుంది. నా దృష్టిలో అయితే ఎవరు వెళ్ళాలనుకుంటున్నారంటే శ్రీజ వెళ్తే చాలా బాగుంటుంది. హరీష్ స్ట్రైట్ ఫార్వర్డ్, అదే మన మాస్క్ మ్యాన్, అతను వెళ్తే కూడా బాగుంటుంది. సో మన నాగప్రసన్న ఆయన కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అభిజిత్ పదే పొగుడుతున్నాడు అబ్బా అభిజిత్ మాత్రం. సో ఖచ్చితంగా అభిజిత్కి ఎంత నచ్చాడో అతని ఆట విధానం. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ అతనికి నాగపాముగా అనుకుంటే వేరే పాట వేసారు తేజ గారిది. సో సూపర్ అనిపించింది. సో నాగా వెళ్ళొచ్చు. అలాగే మనకు మిలిటరీ పవన్ అండ్ డీమాన్ పవన్, ఇందులో ఇద్దరిట్లో ఎవరో ఒకరు వెళ్తారు. మిలిటరీ పవన్ది ఫస్ట్ 2 days బాగా ఆడాడు, కానీ ఇప్పుడైతే మళ్ళీ ఏం లేదబ్బా నాకు అనిపించినంత వరకు. ఇక మన మనీష్ని కావాలనే తోస్తున్నట్టు అనిపిస్తుంది ఈరోజు. మరి అతని నుంచి ఎల్లో కార్డు తీసుకొని మరి ప్రసన్న గారికి ఇచ్చి పంపించారు కాబట్టి మనీష్ని కొంచెం కావాలనే లేపుతున్నారు అనిపించింది. లక్కీగా అతనికి ఈరోజు లక్ కూడా కలిసి వచ్చింది, ఈరోజు టాస్క్ బాగా ఆడాడు. సో ఎల్లో కార్డు ఉన్న వాళ్ళు టాస్క్ ఆడితే ఈరోజు బెనిఫిట్ ఉంటుందని చెప్పినట్టుగానే అతనికి లక్ కూడా కలిసి వచ్చింది. అలాగే మన వాళ్ళది కూడా కొంచెం పుషింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అబ్బాయి అయితే ఇంకా వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది. సో మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అనేది కూడా రాయండి. నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళే, మన శ్రీజ, దమ్ము శ్రీజ, హరీష్, ప్రియా కూడా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈ మిలిటరీ పవన్, ఈ పవన్లలో ఎవరో ఒకరు వెళ్ళొచ్చు, మన మనీష్ కూడా వెళ్ళొచ్చు. సో మీకు ఇంకెవరన్నా నాగప్రసన్న
ఈ 6 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. ఒకసారి 5 అంటున్నారు, ఒకసారి కొంతమంది అంటున్నారు, ఇంకా చాలా రకాలుగా అంటున్నారు. చూద్దాం. అలాగే మనకి ఈరోజు టాస్క్లు మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ మూటలు మన శ్రీముఖి ఒకటి అంటది, మన నవదీప్ ఒకటి అంటాడు. కానీ అందులో శ్రీముఖి ఎక్కువ మూటలు తీసుకున్న వాళ్ళ నా దృష్టిలో విన్నర్ అవ్వచ్చు, లేదంటే ఎక్కువ మూటలు ప్రాబ్లం అవ్వచ్చు అని ఏదో తిరకాసులాగా పెట్టి ఫస్ట్ ధీమాన్ పవన్ అయితే కొంచెం బాగానే ఆడాడు. ఈరోజు మొత్తం మూటల పైన పడతాడు, కానీ పక్క నుంచి అన్ని తీసేసుకుంటారు. అప్పటికి బాగానే మూటలు వచ్చాయి. సో ఇంకా మళ్ళీ ఆ మూటలు వచ్చిన తర్వాత టీం మెంబర్స్లో ఇద్దరిలో ఒకరు పడుకోవాలి, ఒకరేమో మూటలు వేయాలన్నమాట. వాళ్ళే డిసైడ్ అయిపోవాలి. ఇటుపక్క 3 హోల్స్, ఇటుపక్క 3 హోల్స్ ఉంటాయి. ఆ సంపాదించుకున్న మూటలన్నీ వేసేయాలన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ వేసేసి మళ్ళీ తెచ్చుకుంటున్నారు. అక్కడ ఏంటంటే ఇంకా ఫస్ట్ ఇప్పుడు మూటలు తీసుకుంటారు కదా, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడంలో కొంచెం డిలే అవుతుంది కాబట్టి సో ఫస్ట్ ఎవరి దగ్గర ఎక్కువైతే మూటలు ఉన్నాయో వాళ్ళే కొంచెం వినే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అట్లా గెలిచారు. కానీ టకటక వెళ్ళి కూడా ఆడచ్చు, మూటలు టకటక తీసుకొచ్చి కూడా ఆడచ్చు. బట్ ఇక్కడ మన శ్వేత ఏంటంటే ఆమె ప్లేయర్ అయ్యింది కూడా అక్కడ ఫెయిల్ అయింది అన్నట్టుగా అనిపించింది నాకు. సో ఇంకా మన తేజ గారి గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది అప్ప తేజ గారు. ఇప్పుడు నవదీప్ అంటే ఫస్ట్ జేఈ మూవీ ఆపర్చునిటీ ఇచ్చాడు కదా, ఎందుకంటే మన తేజ గారు ఏంటంటే నార్మల్ పీపుల్స్ని తీసుకొని వాళ్ళని హీరోలు చేశారనమాట. ఇప్పుడు మన ఉదయ్ కిరణ్ కానీ అలాగే నితిన్ కానీ వీళ్ళు చాలా హిట్ అయ్యాయి కదా అప్పుడు. జయం మూవీ కానీ మన ఉదయ్ కిరణ్ మూవీ కానీ, అందుకే సాంగ్స్ కూడా బాగా ప్లే అప్పుడు ఒక రేంజ్లో ఉండేదన్నమాట. ఆర్పి పట్నాయక్ తేజ ఇద్దరిది. అయితే ఇక్కడ నవదీప్కి జై మూవీ ద్వారా ఆపర్చునిటీ ఇచ్చాడు. అయితే పాపం నవదీప్ బిహేవియర్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తిగా తను ఇట్లా చేతులు కట్టుకొని నిల్చోవడం కానీ ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించింది. అతను వెళ్ళే వాళ్ళకు ఇట్లా సీరియస్గా మాట్లాడడం, పక్కన తను చూస్తుంటే కూడా సీరియస్గా ఉండడం, అది చాలా బాగా అనిపించింది. ఆ రెస్పెక్ట్ అనేది చాలా బాగా అనిపించింది. ఇక్కడ మళ్ళీ తేజాని ఒక మాట అడుగుతుంది శ్రీముఖి, అందరూ అంటే ఇందులో వీళ్ళకు ఒక మాట చెప్పండి అంటే అందరూ స్టార్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. అసలు ఒక మనిషికంటూ ఫెయిల్ అనేది ఉండదు, అన్ని ఎక్స్పీరియన్సే. సో ప్రతిదీ ఫెయిల్ అయినాం అనుకుంటే మనం అక్కడే పడిపోతాం కాబట్టి సో అందరూ స్టార్స్ అవ్వాలి, అందరూ మంచిగా ఎదగాలి. అలాగే ప్రతి ఫెయిల్యూర్ని ఒక ఎక్స్పీరియన్స్గా అనుకొని ముందుకెళ్ళండి అని చెప్తాడు. అది చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ మోటివేషన్ ఉంటేనే కదా మనం ముందుకెళ్తాము, అలా అనమాట. అలాగే మన ప్రసన్న కుమార్ గారు వెళ్ళేటప్పుడు కూడా అభిజిత్ ఒక మాట అంటాడు, నేను ఏదో ఒక రియాలిటీ షోలో ఒక విన్నర్నే కానీ నువ్వు రియల్గా విన్నర్వి, ఎందుకంటే నువ్వు అన్నీ ఫేస్ చేసి అంత క్యాలిబర్తో నువ్వు ముందుకు వెళ్ళిపోయావు, సో నువ్వే రియల్ విన్నర్వి అన్నారు. సో ప్రసన్న గారు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఎవరికైనా కూడా ఆ స్టోరీ వింటే ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది అబ్బా అట్లా. సో వీళ్ళు తేజ గారి మాటలు కూడా చాలా బాగా మోటివేషన్ ఇచ్చేలాగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ మాటలు అనేవి ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. ఇప్పుడు ప్రసన్న గారిని కూడా తీసుకొని మనం ఇన్స్పిరేషన్గా ముందుకు వెళ్ళొచ్చు, చెప్తున్న మాట. సో అది బాగా అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. సో వీళ్ళిద్దరు ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా అని కూడా కామెంట్ చేయండి. సో ఇంకా ఇంతకన్నా ఇందులో ఈరోజు చెప్పుకోవాల్సింది ఏం లేదు, ఇంకా 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. సో చూద్దాము ఆ 2 ఎపిసోడ్స్ అనేది. ఇంకా శ్రీజ ఇక్కడ షాకిబ్ శ్రీజ అయితే ప్రతిసారి ఒకటి క్రియేట్ చేసుకుంటాం అబ్బాయి, అమ్మాయి పక్క హౌస్లో ఉంటుంది. సో ఇంకా నాకు రోజు ఆడి బోరు కొట్టేసింది. నాకు అంటే బోరు కొట్టేసిందని కాదు, నేను ఆల్రెడీ ఆడని ఈరోజు వేరే వాళ్ళతో ఆడతాను. అంటే అసలు ఒక కంటెంట్ మీద ఒక గ్రిప్ ఉంది చూడండి, ఆ అమ్మాయికి బాగా అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.